ప్రస్తుతం మనం విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో ఉన్నాం. మధురవాడలో ఉన్నటువంటి వైజాగ్ కన్వెన్షన్లో వైజాగ్ ఫోటో ట్రేడ్ షో అనేటువంటి కార్యక్రమాన్ని చాలా ఈవెంట్గా ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం, అలాగే ఈ యొక్క కార్యక్రమం ఎట్లా జరుగుతుంది అనేటువంటి విషయాల్ని ప్రస్తుతం మనం ఈ యొక్క ఈవెంట్ ఆర్గనైజర్ అయినటువంటి వెంకటేష్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఫోటో ట్రేడ్ షో అనేది ఒక డిఫరెంట్గా ఎవ్రీ ఇయర్ కూడా మీరు నిర్వహిస్తున్నట్టు ఉంది. సో దీనివల్ల అల్టిమేట్గా ఎట్లాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి సార్? దీనివల్ల రూరల్ ఏరియాలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా అత్యాధునికమైన టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైనా ఉన్నాయో ఆ కెమెరాల మీద ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయడానికి ఇంతకుముందు మన వాళ్ళందరూ కూడా ఢిల్లీ, ముంబై లాంటి నగరాలకు వెళ్ళి నేర్చుకునేవారు. ఇప్పుడు అలాంటిది మనకి అందరికీ చేరువవ్వాలనే ఉద్దేశంతో వైజాగ్లోనే పెట్టడం జరుగుతుంది. ప్రతి ఇయర్ కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే లేటెస్ట్ కెమెరాలు, కొత్త టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో సోనీ, ఫ్యూజీ, నికాన్, కెనాన్, పానాసోనిక్ మొదలైన కెమెరాలు మొత్తం అన్నీ కూడా ఇక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయొచ్చు. ఫిజికల్గా చేతితో పట్టుకొని దాన్ని ఎలాగుంది, లెన్స్లు ఏంటి అన్నీ కూడా చెక్ చేసుకొని వాటి మీద ఫీల్డ్ ఎంజాయ్ చేస్తూ లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఇప్పుడు ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దాని మీద టెక్నాలజీ పరంగా ఏ విధంగా అప్గ్రేడ్ అవుతుంది, మన ఫోటోగ్రఫీ వృత్తిలోని ఎలాగైతే డెవలప్ చేసుకుంటే, స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకుంటే మన ఆర్థిక అభివృద్ధి పొందొచ్చు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ కూడా ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను నలుమూలలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి, ఇరు రాష్ట్రాల నుంచి వస్తున్నారు. దాంతోపాటు మన చుట్టుపక్కల ఉన్న అసోసియేషన్లు అందరూ కూడా సహకారంతో జరుగుతుంది. దీంట్లో ఇక్కడ యాక్చువల్గా విశాఖపట్నం అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మట్టా లోకేష్ కుమార్ గారు, ఆయన కూడా ఇక్కడ నుంచి దగ్గరుండి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. వారు దీని గురించి ఇంకా క్లుప్తంగా చెప్తారు. థ్యాంక్ యూ. సార్ వెంకటేష్ గారు చెప్పండి, ఈ యొక్క ఫోటో ట్రేడ్ షో ఏదైతే ఉన్నాయో ఎంతమంది ఎన్ని రంగాల్లో ఇక్కడికి విచ్చేసి ఉంటారు సార్ మ్యాక్సిమం? ఇది యాక్చువల్లీ ఎడిట్ పాయింట్ అండ్ ఫోటో ట్రేడ్ షో. ఇది హైదరాబాద్ వారు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం 3, 4, 5 జనవరి తేదీల్లో ఎవ్రీ ఇయర్ ఆ డేట్లలోనే మేము నిర్వహిస్తున్నాం. ఇక్కడ నిర్వహిస్తారు విశాఖపట్నంలో. ఈ విశాఖపట్నంకి ఇక్కడ నిర్వహిస్తున్న ఈ ఫోటో ఎక్స్పోకి ఉత్తరాంధ్ర అండ్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తారు మన ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా. ఇక్కడ పెట్టే లేటెస్ట్ అప్డేటింగ్ ఆల్బమ్స్ కానీ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించి అండ్ ఆల్బమ్ ఫ్రేమ్స్ అండ్ ఎల్ఈడి వాల్స్ ఇవన్నీ కూడా తిలకించడానికి అందరూ వస్తారు. మన ఈ యొక్క ఎక్స్పోని విశాఖపట్నం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సపోర్టింగ్, అంటే ఈ ఫోటో ట్రేడ్కి సపోర్టింగ్తో మా అసోసియేషన్ సభ్యులందరం కలిసి ఈ యొక్క సపోర్టింగ్ ఇస్తూ ఇది ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటాం. అంటే ఇలాంటి ట్రేడ్ షోలు నిర్వహించడం పట్ల ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, లేదంటే ఈ ప్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లభిస్తుంది సార్? మీరు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజల నుంచి కావచ్చు, లేదనుకుంటే ఏదైతే ఫోటోగ్రాఫర్స్ ఉంటారో వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, అల్టిమేట్గా దీనివల్ల వాళ్ళు ఎట్లాంటి లాభాలు పొందుతున్నారు? ఇది చాలా లాభం వస్తే మాత్రం చాలా లాభాలు ఉంటాయి. ప్రతి ఒక్క అంటే అప్డేటింగ్ ఈరోజు నాటి తరం నుంచి నేటి తరం వరకు ఉన్న ఫోటోగ్రాఫర్లు ఏంటంటే నాటి తరం రీల్స్ నుంచి నేటి తరం డిజిటల్ వరకు కూడా ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఏఐ నడుస్తుంది. ఇప్పుడు ఏ రంగంలో కూడా ఎన్ని అప్డేట్లు ఉన్నాయి, ఎలాగ మనం దాన్ని వినియోగించుకోవాలి, ఇక్కడ మొత్తం చుట్టుపక్కల ఉన్న మొత్తం అన్ని 3 రాష్ట్రాల్లో ప్రజలు కూడా వచ్చి ఈ యొక్క వర్క్షాపులు కూడా పెడతాం. ఇక్కడ మనం ఈ వర్క్షాపుల్లోనే ట్రైనింగ్ షోస్ అన్నీ ఉంటాయి. దీంట్లో అన్నీ నేర్చుకుంటున్నారు. కొత్త అప్డేటింగ్ ఎలా ఉండే ఏడు తరంకి ఎలాగా, నాటి తరం నుంచి నేటి తరంకి వచ్చే వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫీచర్ ఎలాగ ఉంటుంది ఏంటి అన్నది కూడా అప్డేటింగ్ వెర్షన్తో ఇప్పుడు ఇక్కడ కొలువై ఉన్న సోనీ, పానాసోనిక్ అండ్ ఫ్యూజీ ఈ కంపెనీల ద్వారా ఈ కెమెరాలు అప్డేటింగ్ నెలకి అప్డేట్ అవుతూనే ఉంటాయి. ప్రజలు కూడా అలాగే అప్డేట్ అవుతూనే ఉంటారు. మనం వచ్చే ఫోటోగ్రాఫర్లు కూడా బిజినెస్లో కూడా అప్డేట్ అవుతూనే ఉంటారు. అది మెయిన్గా మన విశాఖపట్నం లాంటి స్మార్ట్ సిటీ ఏదో అధికంగా లేదంటే అన్ని విధాలుగా డెవలప్ అవుతున్న విశాఖపట్నంలో మీరు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరూ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి, సో మన జిల్లాలో ఈ యొక్క రంగం ఎట్లా ఉండబోతుంది, అప్కమింగ్ జనరేషన్ ఈ రంగంలోకి వస్తే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా ఉండబోతుంది, దీనిలో గ్రోత్ ఉంటుందా, లేదనుకుంటే ఫోటో స్టూడియో అనగానే ఫోటో అనగానే కొంత అభద్రత బాగున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ మీరు ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? అంటే ఇప్పుడు ఉన్న ఫోటోగ్రఫీ వృత్తిలో ప్రజెంట్ ఏంటంటే ఈ సోషల్ మీడియా వల్ల ఈ ఫోటోగ్రాఫర్లు కొంత లాభదాయకంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు కెమెరాలు వచ్చేసరికి అప్డేట్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఒకప్పుడు 10,000 కెమెరాతోనే అదే డబ్బులు తీసుకునేవారు. ఇప్పుడు 5 లక్షల కెమెరా పెట్టినా సరే అదే డబ్బులు వస్తున్నాయి మాకు. అంటే అప్డేట్ అయినా సరే మా బడ్జెట్ అయితే పెరగలేదు. ఫోటోగ్రాఫర్ల వృత్తిలో అయితే మాత్రం చాలా అసంతృప్తే ఉంది. కానీ తప్పక కొంతమంది ఇదే వృత్తిలో ఉండి ఇది ఇలాగా కంటిన్యూ చేస్తున్నారు తప్ప. ఇప్పుడు ఫోటోగ్రాఫర్లకు వచ్చేసరికి ఇప్పుడు రూరల్ ఏరియాలో ఒక రేటు, రూరల్ ఏరియాలోనే అప్డేట్ అవుతున్నాం, సిటీలో కూడా అప్డేట్ అవుతున్నాం. కానీ ఆ స్టూడియోలు పెట్టుకొని అలాగే వచ్చే ఫోటో ఫ్రేమ్స్ అని ఇవన్నీ అట్లాగే అవుతుంది తప్ప రేట్లు అయితే పెరిగేది లేదు.
రేట్లు అంటే అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిజిటల్ రంగంలో సోషల్ మీడియా కావచ్చు, లేదంటే యూట్యూబ్ కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద ఛానల్స్ కావచ్చు, లైక్ మ్యారేజ్ ఈవెంట్స్ కావచ్చు, ఇట్లాంటి ఏవన్నిటికైనా సరే ప్రతి ఒక్కదానికి కూడా కెమెరాలు అవసరం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ మీడియా డెవలప్ అవుతున్నటువంటి మీరు చెప్పినట్టు గతంలో 10,000 కెమెరా ఉన్నా సరే ఈరోజు 10 లక్షల కెమెరా ఉన్నా సరే అట్లాంటి పరిస్థితి లేదు. సో అలాంటిది దాన్ని ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవాలని కూడా చాలా మంది దగ్గర స్తోమత లేనటువంటి పరిస్థితి. సో అట్లాంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళకి ఏమైనా సబ్సిడీ కావచ్చు, లేదనుకుంటే గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేదంటే మీ విశాఖపట్నం అసోసియేషన్ తరపు నుంచి వాళ్ళకి ఏమైనా మీరు ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు 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 ఏంటంటే ఇప్పుడు ఈ కెమెరాస్ కొనుక్కోవడానికి ప్రతి బ్యాంక్ లోన్స్ అంటే కన్జ్యూమర్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి. రూపాయి ఇంట్రెస్ట్ లేకుండానే కన్జ్యూమర్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ నుంచి ముద్రా లోన్స్ ఇస్తున్నాయి. అలాగే ఇప్పుడు సిఎంవై లోన్స్, పిఎంవై లోన్స్ అవి కూడా ఉన్నాయి. కానీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా అవి తీసుకుంటున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉన్న ముద్రా లోన్ అన్నది ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు. ఈ ముద్రా లోన్ మీద కెమెరాలు కొనుక్కొని మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ ఎక్స్పోలో వచ్చి ఎవరైతే ఆర్గనైజ్ అంటే చేస్తున్నామో ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ కూడా లో ఇంట్రెస్ట్ అంటే స్టార్టింగ్ ఫీజెస్ లేకుండా లో బడ్జెట్లోనే వచ్చేదానికి నెక్స్ట్ డిస్కౌంట్లతో పాటు కూడా మొత్తం అన్నీ కూడా టెక్నాలజీ పరంగా అన్నీ కూడా వాళ్ళకి అవైలబుల్ చేస్తున్నాము. అందువల్ల రూరల్ ఏరియా వాళ్ళు ఎవరైనా ఫోటోగ్రఫీ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ రంగంలో ముందుకు రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఎక్స్పోస్కి వచ్చి అంటే బయట ఎక్కడో సిటీల్లో అంటే ఢిల్లీ, ముంబై అక్కడికి వెళ్ళేకుండా ఇక్కడ లోకల్లో అందరికీ అందుబాటు దీంట్లోనే ఉంటున్నాయి. నేషనలైజ్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా వచ్చినాయి. దీన్ని ఈ యొక్క అవకాశం సద్వినియోగపరచుకొని మన ఫోటోగ్రఫీ మిత్రులు అందరూ కూడా వాళ్ళ యొక్క టెక్నాలజీని, నాలెడ్జ్ని ఇంకా కూడా అభివృద్ధి పరచుకొని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారని కోరుకుంటున్నాం. ఈ యొక్క ఈవెంట్ ఎన్ని రోజులు జరగబోతుందండి? ఇక్కడ 3 రోజులండి. ఈరోజు 3, 4, 5 అండి. అంటే ఈరోజు శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు కూడా జరుగుతుందండి. 3 రోజులు కూడా ఏఐకి సంబంధించి కానీ లేకపోతే ఫోటోగ్రఫీకి సంబంధించి కానీ ఎడిటింగ్, డిజైనింగ్ టోటల్ అన్ని రంగాలకు మన ఫోటోగ్రఫీకి సంబంధించి రిలేటెడ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సంబంధించి ప్రతిదీ కూడా ట్రైనింగ్ సెషన్స్ అన్నీ కూడా ఉంటున్నాయండి. దయచేసి మన ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారు. మళ్ళీ వారి యొక్క ఫోటోగ్రఫీ నాలెడ్జ్ ఏదైతే ఉందో వాళ్ళ నైపుణ్యం ఇంకొంచెం అభివృద్ధి పరచుకుంటారని చెప్పి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది ఏదైతే ఫోటో రంగంలో డే బై డే జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ కావచ్చు. సో ఈ రోజుకున్నటువంటి టెక్నాలజీ సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్లు అలాగే ఫోటో స్టూడియోలు, కెమెరాలు కూడా అన్నీ డెవలప్ అవబోతున్నాయి. సో ఇట్లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల ఫోటోగ్రాఫర్స్కి ఒక అవగాహన వస్తూ సేమ్ టైము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా దాన్ని డే బై డే డెవలప్ చేసుకుంటూ నేటి తరానికి ఏదైతే క్వాలిటీ కావాలో, ఏదైతే ఎంటర్టైన్మెంట్ కావాలో వాళ్ళకి అనుకున్న రంగంలో వాళ్ళకి అల్టిమేట్గా మంచి ప్రోడక్ట్ అవుట్పుట్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఇట్లాంటి ఈవెంట్స్ అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ ఆర్గనైజర్స్ టీం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే వైజాగ్ కన్వెన్షన్ వేదికగా 3, 4, 5 తేదీల్లో కూడా 3 రోజుల పాటు ఈ యొక్క ఈవెంట్ అనేది కొనసాగబోతుంది. సో ఈ విశాఖపట్నం లేదంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ యొక్క వాళ్ళకున్న డౌట్స్ కావచ్చు, లేదనుకుంటే లేటెస్ట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ కావచ్చు, దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ యొక్క ట్రేడ్ షోని వినియోగించుకోవాలని కూడా ఇక్కడ మేనేజ్మెంట్ టీం చెప్తున్నటువంటి విషయం. ఏదైతే ముంబై, ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీలో ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారో మన ఆంధ్రప్రదేశ్లో విశాఖ లాంటి ఒక పెద్ద సిటీలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ కూడా 3, 4, 5 తేదీల్లో కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అనేటువంటి చెప్తున్నటువంటి విషయం ఇక్కడ మేనేజ్మెంట్. కెమెరామెన్ జగదీశ్వర్, సత్యం, ఏబీ, విశాఖపట్నం.